హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన స్టైల్లో దోసకాయ చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ బాగా వీటయ్యాక క్వాంటిటీ తగ్గ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా దోసకాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఒక మిక్సీ బౌల్లో ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ బౌల్లో కొంచెం చింతపండు, ముందుగా వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం దోసకాయ ముక్కలు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వీటెక్కాక పోపు వేసి పోపు బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత కొంచెం ఇంగువ, ముందుగా కలిపి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని 1 మినిట్ పాటు మిక్స్ చేసుకోవాలి. అంతే, దోసకాయ చట్నీ రెడీ అయింది. ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.